Hello guys, this is Voice with Honey. So here is our story and the title is ఒక ప్రేమ ఒక జ్ఞాపకం. కలిసి నడిచిన రోజులవి. రామ్కి అను ఫస్ట్ టైం కనిపించిన రోజు. అది సింపుల్ డే ఏం కాదు. అది రామ్కి ఫస్ట్ మెమొరీ బిల్డ్ అయిన రోజు. మొదటి జ్ఞాపకం అనుని చూడడం. అను వేరే ఊరమ్మాయి. ఇంటర్మీడియట్ చదవడం కోసం తన పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర 2 years ఉండేది. ఆ ఇల్లు రామ్ అంటే ఆర్ హీరో వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉండడం వల్ల కాలేజ్కి వెళ్ళడం తిరిగి రావడం ఆల్మోస్ట్ కలిసి జరిగేది. మధ్యలో స్పెషల్గా ఏమీ లేవు. లవ్ లెటర్స్ లేవు, ప్రపోజల్స్ లేవు, నో ఎనదర్ థింగ్స్ బిట్వీన్ దెమ్, జస్ట్ ప్యూర్ ఫ్రెండ్షిప్, సైలెంట్ అండర్స్టాండింగ్. 2 years అలా గడిచిపోయాయి. టైం మాత్రం ఎప్పుడూ ఆగదు కదా. ఇంటర్మీడియట్ అయిపోయింది. వాళ్ళ ఇద్దరు వేస్ సెపరేట్ అయిపోయాయి. మళ్ళీ కలవడానికి సోషల్ మీడియా వాళ్ళిద్దరికీ హెల్ప్ అయింది. ఆఫ్టర్ 6 years ఒక ర్యాండమ్ ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్, ఫాలో రిక్వెస్ట్. అది అను నుండి. చాట్ స్టార్ట్ అయింది. హాయ్ హలో నుంచి కాలేజ్ మెమొరీస్, నవ్వులు, క్యాజువల్ టాక్స్, వాట్ నాట్ అన్నీ మాట్లాడుకుంటున్నారు. కొన్ని కాన్వర్సేషన్స్ జరిగినప్పుడు మన హార్ట్లో ఉన్న ఫీలింగ్స్ ఒక్కసారిగా బ్లింక్ అవుతాయి కదా. రామ్కి అది జరిగింది. ఇప్పుడు అది ఫ్రెండ్షిప్లా కాదు, కొంచెం ఎక్కువ. ఇక ఆ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే వచ్చేసింది. అదే మన హీరో ప్రపోజ్ చేసే రోజు రాని వచ్చింది. ఇక రామ్ లేట్ చేయకుండా అనుతో ఇలా అన్నాడు, అను నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పేశాడు. అను రిప్లై చాలా సింపుల్గా ఉండేది. ఎస్ అని కాదు, నో అని కాదు. రామ్ తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే విధానం, తన మీద చూపించే కేరింగ్ అండ్ తన మాటలు, తన బిహేవియర్, తన హెల్పింగ్ నేచర్, హార్డ్ వర్కింగ్ చేసే తన క్వాలిటీ, వాట్ నాట్, ఇవన్నీ రామ్లో చూసి అనుకి కూడా రామ్ని యాక్సెప్ట్ చేయాలి అనే ఉండేది. కానీ ఎప్పుడు రామ్కి ఓకే అని మాత్రం రివీల్ చేయలేదు. బికాస్ తను యాక్సెప్ట్ చేశాను అని రామ్కి చెప్పిన తర్వాత బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలీదు. అప్పుడు రామ్ హోప్స్ పెట్టేసుకొని దానివల్ల రామ్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడం అనుకి ఇష్టం లేదు. అందుకే షీ నెవర్ సెడ్ హర్ ఒపీనియన్ హానెస్ట్లీ. ఇక అను మనసులో ఏముందో చూద్దాం. అను లైఫ్లో చిన్నప్పుడే పెద్ద గ్యాప్ ఉంది. తన డాడీ చిన్నప్పుడే తనకి దూరం అయ్యారు. అప్పటి నుంచి వాళ్ళ మదర్ అనుని అండ్ రీతు, అను వాళ్ళ అక్క, వాళ్ళిద్దరిని చాలా రెస్పాన్సిబుల్గా పెంచారు. సో అప్పటి నుంచి అను వాళ్ళ మదర్ ఏం చెప్తే అదే చేస్తుంది. మళ్ళీ మళ్ళీ ప్రపోజ్ చేస్తూ ఉన్నాడు రామ్. ఏదో ఒకరోజు ఎస్ అనే ఆన్సర్ రాకపోతుందా అని. కానీ అను ఒకరోజు రామ్తో ఇలా అంది, నువ్వంటే నాకు కూడా ఇష్టమే, కానీ మా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నా. మా ఇంట్లో ఒప్పుకొనిదే నేను నిన్ను మ్యారేజ్ చేసుకోలేను రామ్ అని అను ముందు నుంచి రామ్కి క్లియర్గా చెప్తూనే ఉంది. కానీ రామ్కి ఆ మాటల్లో కూడా హోప్ కనిపించింది. ఒప్పించగలను అని నమ్మకం. Love is very precious, right? And here is our important character in our story, which is villain. His name is Pranav. అనుకి మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. అను ఆ విషయం రామ్కి చెప్పింది. ఇంట్లో ఎలా ఒప్పించాలో అని రామ్ ట్రయల్స్ వేస్తూనే ఉన్నాడు. ఇక్కడ స్టోరీలో ఎంటర్ అయ్యాడు ప్రణవ్. అనుకి అన్నయ్య, అను వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి. అను వాళ్ళ ఇంట్లో ఒప్పించగలిగే పొజిషన్లో ఉన్నవాడు. పాపం అను అండ్ రామ్ ఇద్దరూ తనని నమ్మి వాళ్ళ లవ్ మ్యాటర్ చెప్పారు. అప్పుడు ప్రణవ్, మీరు టెన్షన్ తీసుకోవద్దు, ఐ విల్ బీ దేర్, అను వాళ్ళ ఇంట్లో ఒప్పించే రెస్పాన్సిబిలిటీ నాది అని చెప్పాడు. లవ్ అంటే పెయిన్ కాదు, ఇట్స్ ప్రెషియస్ అని చెప్పి ట్రస్ట్ బిల్డ్ చేశాడు వాళ్ళిద్దరికి. కానీ ఒకరోజు ప్రణవ్ డ్రింక్ చేసి అను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
ఒప్పించడానికి కాదు, డిస్ట్రాయ్ చేయడానికి. అను రామ్ అనే అబ్బాయిని లవ్ చేస్తుందంట. ఆ అబ్బాయి వాళ్ళ హౌస్ మా ఇంటి దగ్గరే. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. ఆ అబ్బాయి అనుకి కరెక్ట్ కాదు అని చెప్పాడంట అను వాళ్ళ మదర్తో. ఇది విని అను షాక్ అవుతుంది. మాకు సపోర్ట్ చేస్తా అని చెప్పి ఇలా చేస్తున్నాడేంటి అని. ప్రణవ్ మాటల్లో పాయిజన్ ఉంది. రామ్ మీద లేనిపోనివి చెప్పాడు. డౌట్స్ క్రియేట్ చేశాడు. అనుని ఎమోషనల్గా కన్విన్స్ చేశాడు. అను వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక రామ్ చాలా వరీ అవుతూ ఉంటాడు. ఆఫ్టర్ ఫ్యూ అవర్స్ హీ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ అను. మెసేజ్ వచ్చిన వెంటనే ఓపెన్ కూడా చేయకుండానే హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు రామ్ పాపం. ఫైనల్లీ రామ్ ఓపెన్స్ హర్ మెసేజ్ అండ్ ఫెల్ట్ సో సాడ్ అండ్ వెరీ టెన్స్డ్. ఒక ప్రేమ, ఒక జ్ఞాపకం. హియర్ ఈజ్ అవర్ టైటిల్, రైట్? ఆఫ్టర్ ఫ్యూ డేస్ అను వాళ్ళ ఇంట్లో ఒక డెసిషన్. రామ్కి అది హార్ట్ బ్రేకింగ్ డెసిషన్. అనుకి పెళ్ళి ఫిక్స్ అయింది. రామ్ డ్రీమ్ కొలాప్స్ అయిపోయింది. ఎంతో బ్యూటిఫుల్గా ఎస్యూమ్ చేసుకున్నాడు అనుతో తన లైఫ్ని. అదంతా చేయి జారిపోయింది. బట్ ఆ 2 years అనుతో ఉన్న ఫ్రెండ్షిప్ మెమొరీస్, ఆ ఇన్స్టాగ్రామ్ చాట్స్, ఆ సైలెంట్ ప్రామిసెస్ అవన్నీ కలిసి ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాయి. ప్రేమ కలవకపోయినా జ్ఞాపకాలు మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటాయి. ట్రూ లవ్ నెవర్ ఎండ్స్. ఇట్ ఆల్వేస్ గివ్స్ పెయిన్ విత్ బ్యూటిఫుల్ మెమొరీస్, రైట్? అండ్ ద లాస్ట్ కాల్ అండ్ ద లాస్ట్ కాన్వర్సేషన్ బిట్వీన్ రామ్ అండ్ అను. పెళ్ళికి 2 రోజుల ముందు అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. ఇన్విటేషన్ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి. కానీ ఆ రోజు నైట్ అను వీడియో కాల్ చేసింది. స్క్రీన్లో అను ఫేస్, స్మైల్ ట్రై చేస్తుంది, కానీ ఐస్లో టియర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. రామ్, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఆ మాటల్లో హెల్ప్లెస్నెస్ ఉంది. నా ఫ్యామిలీ కోసం మాత్రమే ఒప్పుకున్నా అని చెప్తుంటే రామ్ మాట్లాడలేకపోయాడు. హార్ట్లో స్క్రీమ్ జారింది, కానీ వాయిస్ బయటికి రాలేదు. హ్యాపీగా ఉండు అను అని మాత్రమే చెప్పగలిగాడు. ఆ కాల్ ఎండ్ అయ్యాక ఫోన్ స్క్రీన్ డార్క్ అయింది, కానీ రామ్ లైఫ్ కూడా కొంచెం డార్క్ అయ్యింది. ప్యూర్ హార్ట్ ఆల్వేస్ బీట్స్ ఫర్ ఎ రైట్ పర్సన్, రైట్? ప్రణవ్ చెప్పిన వర్డ్స్లో పాయిజన్ ఉన్నా అను హార్ట్లో మాత్రం డౌట్ పర్మనెంట్గా సెటిల్ కాలేదు. అను రామ్ని ఎప్పుడూ హేట్ చేయలేదు. మ్యారేజ్ తర్వాత కూడా కొన్ని నైట్స్లో ఆ ఇన్స్టాగ్రామ్ చాట్స్ ఓపెన్ చేసి చూసుకుంటూ ఉండేది. డిలీట్ చేయలేక, క్లోజ్ చేయలేక. ఫ్యూచర్లో సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయని అను భయపడిందో అదే జరిగింది. బట్ షీ నెవర్ ఫర్గెట్ రామ్ అండ్ రామ్స్ లవ్. హియర్ ఇస్ అవర్ రామ్స్ డౌన్ఫాల్. అను పెళ్ళైన తర్వాత రామ్ కంప్లీట్గా బ్రేక్ అయిపోయాడు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కెమెరా డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు. లైట్స్, కెమెరా, యాక్షన్ వీటి మధ్యనే లైఫ్ రన్ అవుతుంది. కానీ తన పర్సనల్ లైఫ్లో మాత్రం ఏదో ఒక తెలియని సైలెన్స్. బ్యాడ్ హ్యాబిట్స్ స్లోగా ఎంటర్ అయ్యాయి. లేట్ నైట్ షూట్స్ అండ్ దెన్ డ్రింకింగ్. మోస్ట్లీ యుడ్ లైక్ టు వాక్ లోన్లీ. కానీ ఒక విషయం మాత్రం చేంజ్ కాలేదు. అదే అను మీద తనకున్న ప్రేమ. బికాస్ ఇట్స్ ప్యూర్. అను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటాడు. అది తనతో ఉన్నప్పుడే కాదు, ఎవరితో ఉన్నా తను నవ్వుతూ ఉంటే అంతే చాలు అని అనుకుంటాడు. దట్స్ ట్రూ లవ్. ఇఫ్ యూ డయల్ ఏ రాంగ్ నెంబర్ ఇట్ విల్ నెవర్ రీచ్ ద రైట్ పర్సన్ కదా. మనం డయల్ చేసిందే రాంగ్ నెంబర్ అయినప్పుడు అది రైట్ పర్సన్కి ఎలా రీచ్ అవుతుంది? అవ్వదు కదా. ఇట్స్ నాట్ ఈజీ టు మూవ్ ఆన్. మూవ్ ఆన్ అవ్వడం అంటే మర్చిపోవడం కాదు, పెయిన్తో కూడా బ్రతకడం నేర్చుకోవడం. రామ్ స్లోగా తన వర్క్ మీద ఫోకస్ పెట్టాడు. కెమెరా లెన్స్ ముందు జరిగే సీన్స్ని క్యాప్చర్ చేస్తున్నప్పుడు తన లైఫ్ కూడా ఒక సినిమాలా అనిపించింది. హీరో తన స్టోరీలో విన్ అవ్వకపోయినా రియల్ లైఫ్లో మాత్రం మెచ్యూర్డ్ పర్సన్ అయిపోయాడు. లవ్ వర్కౌట్ అవ్వలేదు, కానీ ఆ జ్ఞాపకం తన లైఫ్ని మార్చింది. హియర్ ఆర్ సక్సెస్ అండ్ మెమరీస్ ఆర్ దేర్.
రామ్కి లైఫ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. కెమెరా డిపార్ట్మెంట్లో హార్డ్ వర్క్, లేట్ నైట్స్, స్ట్రగుల్స్, మెమొరీస్, బట్ తన డెడికేషన్ టువర్డ్స్ వర్క్ నెవర్ బ్రేక్స్. ఫిల్మ్ ఇండస్ట్రీలో రెస్పెక్టెడ్ ప్రొఫెషన్ అయిపోయాడు. ఆ సక్సెస్లో కూడా ఒక సైలెంట్ హీరో ఉన్నాడు కదా. తన డ్రీమ్స్, తన మెమొరీస్, తన లవ్ అన్నీ కూడా తన ఇన్స్పిరేషనే. అండ్ ఫైనలీ మ్యారేజ్ అండ్ రియలైజేషన్ ఆల్సో దేర్. అనుకి మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయ్యింది. ఆ జ్ఞాపకం, ఆ 2 years సైలెంట్ లవ్, మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ సైలెంట్ ప్రామిసెస్. మ్యారేజ్లో హ్యాపీ మూమెంట్స్, అకేషనల్గా వచ్చిపోతూ ఉండే కొన్ని స్మైల్స్, అకేషనల్ మెమొరీస్. అను అండ్ రామ్ బోత్ ఆర్ రియలైజ్డ్ అబౌట్ దెమ్ అండ్ మూడ్ ఆన్ విత్ దేర్ లైఫ్స్. సో బట్ అను నేర్పించిన వాల్యూస్తోనే రామ్ తన లైఫ్ని ఎలివేట్ చేసుకున్నాడు. నౌ హీ గాట్ మ్యారీడ్ విత్ అనదర్ గర్ల్. రామ్ పెళ్ళి అయ్యాక అను వాళ్ళ ఫ్యామిలీ రామ్ స్టేటస్ని, తన రేంజ్ని చూసి ఆ రోజు ఒప్పుకోకపోవడం తప్పు అని గిల్ట్ ఫీల్ అవుతారు. బట్ యా, పాస్ట్ ఈజ్ పాస్ట్ రైట్. బట్ రామ్ ఈజ్ హ్యాపీ. లైఫ్ని తన ఫ్యామిలీతో, మ్యారేజ్ అయిన అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు. సో రామ్ కంప్లీట్ హ్యాపీనెస్తో ఉంటూ అప్పుడప్పుడు అను సైలెంట్ మెమొరీస్ని తలుచుకుంటూ అండ్ మ్యారేజ్ హ్యాపీనెస్తో రియల్ లైఫ్లో హ్యాపీ ఎండింగ్ అచీవ్ చేశాడు. ఫైనల్లీ వన్ థింగ్ ఐ వుడ్ లవ్ టు సే, లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎస్ ఆర్ నో. ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ లైఫ్, మెమొరీస్, రెస్పెక్ట్, గ్రోత్, ప్యూర్ హార్ట్ అండ్ ట్రస్ట్ మేక్స్ ఏ బాండ్ ఈవెన్ మోర్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ బాండ్స్ కదా. అండ్ ఫైనలీ, లవ్ ఈజ్ నాట్ ఏ బాండ్, ఇట్స్ స్ట్రెంగ్త్. ప్రేమ అనేది బంధం కాదు, బలం. ఓకే, ఎలా ఉంది గాయస్? నా స్టోరీ మీకు నచ్చిందా? ఇట్ ఈస్ అ రియల్ స్టోరీ గాయస్. ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వాయిస్ విత్ హనీ and make a like for me please. Bye guys.